హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. రవిచంద్రన్ అశ్విన్ వచ్చేసరికి ఐపీఎల్లో 17 సీజన్లు కలిపి ఆల్ టైమ్ ప్లేయింగ్ లెవెన్ అయితే ప్రకటించడం జరిగింది. ఆ ప్లేయింగ్ లెవెన్ వచ్చేసరికి కొంతమంది స్టార్ ప్లేయర్లకు అయితే భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. కొంతమంది ప్లేయర్కి అయితే చోటు లభించడం జరిగింది. అదేవిధంగా ఏ ప్లేయర్కి చోటు లభించింది, ఏ ప్లేయర్కి లభించలేదు, అసలు ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ ఐపీఎల్ గురించి అయితే రకరకాల రూమర్స్ అయితే వెల్లువెస్తాయని చెప్పుకోవచ్చు. స్టార్ క్రికెటర్లు అందరూ వాళ్ళ సొంత జట్టు నుంచి వేరే జట్టుకు వెళ్తున్నట్లయితే చెప్పడం జరిగింది. అయితే రీసెంట్గానే టీమిండియా స్టార్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ మాత్రమైతే ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఆల్ టైమ్ ప్లేయింగ్ లెవెన్ గురించి అయితే చెప్పడం జరిగింది. ఐపీఎల్ ఇప్పటికి స్టార్ట్ అయ్యి 17 సీజన్లు అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. 17 సీజన్లకు కలిపి ఆల్ టైమ్ ప్లేయింగ్ లెవెన్ అయితే ప్రకటించాడు రవిచంద్రన్ అశ్విన్ మాత్రమైతే. ఇందులో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ నుంచి అయితే 2 ప్లేయర్ని తీసుకోవడం జరిగింది అశ్విన్. అదేవిధంగా ముంబై నుంచి 4 ప్లేయర్ని ఎంపిక చేయడం జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి అయితే ఒకే ఒక ప్లేయర్ని అయితే ఎంపిక చేయడం జరిగింది. ఆర్సీబీ నుంచి 2 చోటు అయితే దక్కించుకోవడం జరిగింది. ఓవరాల్గా ఈ 5 జట్ల నుంచి మాత్రమైతే ప్లేయింగ్ లెవెన్ అయితే ఎంచుకోవడం జరిగింది. మిగతా జట్లకు మాత్రమైతే భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే దిగ్గజ క్రికెటర్లకు కూడా చోటు లభించలే అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పుకుంటే ఐపీఎల్ విధ్వంసకర బ్యాట్స్మెన్ క్రిస్ గేల్ కానీ, డేవిడ్ వార్నర్ కానీ, హార్దిక్ పాండ్యా కానీ, అదేవిధంగా ఇంకా చాలామంది క్రికెటర్లకు మాత్రమైతే ఈ ప్లేయింగ్ లెవెన్లో మాత్రమైతే చోటు లభించలే అని కూడా చెప్పుకోవచ్చు. దిగ్గజ క్రికెటర్లకు కూడా ఈ ప్లేయింగ్ లెవెన్లో అయితే చోటు లభించలేదు. రవిచంద్రన్ అశ్విన్ ప్రకటించిన ప్లేయింగ్ లెవెన్ కెప్టెన్గా వచ్చేసరికి మహేంద్ర సింగ్ ధోని అయితే నియమించడం జరిగింది. ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఓపెనర్లుగా వచ్చేసరికి మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను మొదటి ఓపెనర్గా అయితే ఎంపిక చేయడం జరిగింది. అతను జోడీగా వచ్చేసరికి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన విరాట్ కోహ్లీని అతను జోడీగా అయితే ఎంపిక చేయడం జరిగింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఓపెనింగ్ పొజిషన్లో అయితే ఎంపిక చేయడం జరిగింది. ఆ తర్వాత స్థానంలో చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ స్టార్ క్రికెటర్ సురేష్ రైనాను మాత్రమైతే వన్ డౌన్ గా అయితే ఎంపిక చేయడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్ తరఫున సురేష్ రైనా 4 సార్లు టైటిల్ గెలవడంలో కీ రోల్ పోషించడం కాబట్టి అతను 4వ పొజిషన్ లో ఎంపిక చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా 4వ స్థానానికి వచ్చేసరికి టీ20 స్పెషలిస్ట్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ను 4వ పొజిషన్ లో అయితే ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా 5వ పొజిషన్ లో వచ్చేసరికి మన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విధ్వంసకరమైన బ్యాటర్ ఏవి డివిలియర్స్ ను 5వ స్థానంలో అయితే తీసుకున్నాడు. అదేవిధంగా 6వ స్థానానికి వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ మాజీ కెప్టెన్, ఇండియా మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనిని మాత్రమైతే 6వ స్థానానికి అయితే ఎంపిక చేయడం జరిగింది. వికెట్ కీపర్ పొజిషన్ లో అయితే ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా ఆల్ టైమ్ ప్లేయింగ్ లెవెన్ కెప్టెన్ గా అయితే మహేంద్ర సింగ్ ధోనిని అయితే ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా 7వ స్థానాన్ని చూసుకుంటే సునీల్ నారాయణ్, అదేవిధంగా రషీద్ ఖాన్ అయితే తీసుకోవడం జరిగింది 7-8 స్థానాలు. అదేవిధంగా పేస్ విభాగంలో చూసుకుంటే ముంబై ఇండియన్ కీలక ప్లేయర్ అయిన జస్ప్రీత్ బుమ్రాను పేస్ విభాగంలో ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా ముంబై ఇండియన్కి గత కొద్దిగా పేస్ విభాగంలో కీ రోల్ పోషించిన లసిత్ మలింగాను అయితే పేస్ విభాగంలో ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన హైదరాబాద్ ప్లేయర్ భువనేశ్వర్ కుమార్ను 11వ ప్లేస్కి అయితే ఎంపిక చేయడం జరిగింది. ఓవరాల్గా మన రవిచంద్రన్ అశ్విన్ బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే ప్రకటించడం జరిగింది. వీరికి మాత్రమైతే చోటు లభించడం జరిగింది. రవిచంద్రన్ అశ్విన్ ఆల్ టైమ్ ఐపీఎల్ ప్లేయింగ్ లెవెన్ విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగానే ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, సూర్యకుమార్ యాదవ్, ఏబీ డివిలియర్స్, మహేంద్ర సింగ్ ధోని, కెప్టెన్ అండ్ కీపర్ సునీల్ నారాయణ్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే అశ్విన్ అయితే ప్రకటించడం జరిగింది. వ్యాఖ్యలు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో అయితే అశ్విన్ మాత్రమైతే ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రజెంట్ అశ్విన్ చేసిన ఈ వీడియో మాత్రమైతే సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారడం జరిగింది. అయితే ఈ వీడియోలో వచ్చేసరికి కొంతమంది స్టార్ ప్లేయర్లకు అయితే భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఆల్రౌండర్ పొజిషన్లో కొంతమంది ప్లేయర్లకు కానీ, దిగ్గజ క్రికెటర్లకు కానీ ఈ ప్లేయింగ్ లెవెన్లో మాత్రమైతే చోటు లభించలేదని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని మాత్రమైతే కామెంట్ రూపంలో తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.